న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీపీ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిన్నటి ఉద్రిక్తత ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 3 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో సెక్యూరిటీ టైట్ చేశారు. జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. రామగిరి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంకా క్యాంపులోనే వైసీపీ ఎంపీటీసీలున్నారు. ఇక ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంది. మొత్తం 9 మంది సభ్యులుండగా అధికారికంగా టీడీపీకి 3 మద్దతిచ్చారు. వైసీపీ క్యాంపులో ఉన్న పేరూరు ఎంపీటీసీని టీడీపీ నాయకులు క్యాంపుకు తరలించారు. ఇక దీంతో టీడీపీకి బలం పెరిగినట్లయింది. ఇవాళ వైసీపీ సభ్యులు హాజరైతే వారిలో మరో 2 టీడీపీకి మద్దతిస్తారని సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు ఎటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారో కూడా. ఇక ఎంపీపీ ఎన్నికకు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఉద్రిక్తత వాతావరణం జరిగిందో ఆ ఉద్రిక్తత ఘటనలతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే అక్కడ 3 డీఎస్పీలు, అలాగే 10 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలతో సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. ఇక జడ్పీ చైర్పర్సన్ బోయా గిరిజమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. రామగిరి వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. ఇంకా క్యాంపులోనే వైసీపీ ఎంపీటీసీలు కూడా ఉండడం మనం చూస్తున్నాం. ఎంతమంది టీడీపీకి మద్దతు పలుకుతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ యోగానంద్, మనం చూస్తున్నాం ఏదైతే ఎంపీపీ ఎన్నికకు సంబంధించి రామగిరిలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, పోలీసుల బందోబస్తు ఏ విధంగా కొనసాగుతుంది? రామగిరి ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గత 2 రోజుల నుంచి కూడా రామగిరి మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భారీ పోలీస్ బందోబస్తు, పోలీసు బూట చెప్పులు ఉండడంతో ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ ఎంపీటీసీలు క్యాంపులోనే ఉండటంతో ఇవాళ కూడా ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇటు 2 ఎన్నికలు గన్నపేట కానీ రామగిరి ఎంపీపీ 2 కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇటు వైసీపీ కూడా వాటిని బహిష్కరిస్తున్నట్టు కూడా జిల్లా అధ్యక్షుడు ఉషా సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలంటే వైసీపీ కూడా పెద్దగా భారీ ఎత్తున ప్రయత్నించింది. అయితే ఒకసారిగా కూడా ఉన్న వైసీపీలో ఉన్న క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ కావడం, దిక్కుజంత పరిస్థితుల్లో వాడు క్యాంపులో నుంచి కూడా అట్టే క్యాంపులోనే పెట్టించడం మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన వాడు వైసీపీలో ఉంటారని నమ్మకం లేకపోవడంతో కూడా వైసీపీ ఎన్నికల్లో బహిష్కరించిన దిశగా కూడా అడుగులు వస్తుందని తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా దీనిపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. 12 గంటల వరకు కూడా అధికారులు వీక్షిస్తారు. 12 గంటల వరకు రాకుంటే మాత్రం ఇవాళ కూడా ఎన్నిక వాయిదా వేసి స్పెషల్ ఆఫీసర్ల పాలనగా లేకుంటే ఏం పెడతారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికి ఇంకా 11 అవుతుంది. మరి కాసేపట్లో కూడా రాకపోతే మాత్రం ఇవాళ కూడా రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. రత్న రైట్, ఇక నిన్న జరిగిన ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన క్రమంలో ఈ రోజు అటువంటి ఘటనలు జరిగే అవకాశం లేదనుకోవచ్చంటారా యోగానంద్? ఖచ్చితంగా ఇవాళ కూడా భారీ బందోబస్తు కొనసాగుతూనే ఉంది. పోలీసులు 144 సెక్షన్ కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న రామగిరి రాజకీయ పెరుగొండకు చెంది పెరుగొండలో కూడా ఆర్డీఓ కార్యాలయంలో భారీ ఎత్తున కాసేపు రణరంగంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి ఉషా సత్యనారాయణ కూడా పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వాదం దిగారు. ఆ పోలీసులకు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత భారీ ఎత్తున పలగాలతో కూడా వారంతా కూడా కర్ణాటక బాగేపల్లికి చేరుకుని అక్కడ రిసార్ట్ కూడా క్యాంపులో వైసీపీ ఎంపీటీసీలు పెట్టారు. ఇవాళ వాళ్ళతో మంత్రి ఉషా సత్యనారాయణ కూడా పెద్ద అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బోయ గిరిజమ్మ జడ్పీ చైర్మన్ కూడా అవసరం చేశారు. ఆ తర్వాత కీలక నాయకులను అవసరం చేసి ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇవాళ కూడా ఎంపీపీ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి వరద కూడా బాగేపల్లిలో ఉండే అవకాశం మాకు తెలుస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్. నాకు 6 మంది రావాలా?